ఓం సాయిరామ్, జై సాయిరామ్. ఒక్క క్షణం ఆగండి బిడ్డ. మీరు ఈ వీడియోని కేవలం వినోదంగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే బాబా యొక్క గుప్త సందేశం కేవలం వినటానికి మాత్రమే కాదు, అది మీ జీవిత దశను మార్చగల శక్తిని కలిగి ఉంది. మీరు ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటే, ఈరోజు దీని అర్థాన్ని గ్రహించకపోతే రాబోయే రోజుల్లో సమయానికి వచ్చిన హెచ్చరికను పట్టించుకోకుండా తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడిన వ్యక్తిలా మీరు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు బాబా చెప్పబోయే ఈ గుప్త సందేశం సాధారణ ఆధ్యాత్మిక ప్రసంగం కాదు. ఇది మీ వర్తమానం, మీ కర్మలు, మీ ఆలోచనలు, అలాగే మీ భవిష్యత్తుతో నేరుగా సంబంధం కలిగి ఉంది. ఈ సందేశాన్ని చివరి వరకు కూడా ఏకాగ్రతతో వినేవారు బాబా ఈరోజు తమను ఏ పెద్ద తప్పు నుండి కాపాడాలని ప్రయత్నిస్తున్నారో నిజంగా అర్థం చేసుకోగలరు. అందుకే మీకు సాయిబాబాపై నిజమైన విశ్వాసం ఉంటే ఇప్పుడే కమెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. మీ భక్తి సందేశంతో అనుసంధానమై ఆ దివ్యశక్తి మీ జీవితంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. చాలామంది ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్తారు, దీపం వెలిగిస్తారు, ప్రార్థనలు చేస్తారు. అయినప్పటికీ కూడా వారి జీవితంలో శాంతి ఉండదు, అభివృద్ధి కనిపించదు. మనసులో భయం అలాగే ఉంటుంది. కుటుంబంలో లేదా సంబంధాలలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటుంది. చివరకు వారు ఒక ప్రశ్న వేసుకుంటారు, అసలు నా జీవితంలో లోపం ఎక్కడ ఉంది? ఈరోజు బాబా అదే లోపాన్ని మీకు చూపించబోతున్నారు బిడ్డ. ఎందుకంటే సమస్య మీ అదృష్టంలో లేదు, సమస్య మీ ఆలోచనల్లో ఉంది. ఆలోచన మారకపోతే అదృష్టం కూడా మారదు కదా. ఈరోజు బాబా చెప్పే మొదటి సంకేతం ఏమిటంటే, మనిషి చేసే అతి పెద్ద తప్పు తన భయాన్నే నిజమని నమ్మటం, తన సామర్థ్యంపై అనుమానం పెట్టుకోవటం. అక్కడి నుంచి అతని యొక్క పతనం మొదలవుతుంది. ఎందుకంటే మీరు మీ మీద నమ్మకం కోల్పోయిన క్షణం నుంచే ప్రపంచం కూడా మిమ్మల్ని సీరియస్గా తీసుకోవటం మానేస్తుంది. తనపై విశ్వాసం లేని వ్యక్తికి దేవుడిపై కూడా నిజమైన విశ్వాసం ఉండదు. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితాన్ని కనుక పరిశీలించండి. మీ నిర్ణయాలు భయంతో తీసుకుంటున్నారా, లేక విశ్వాసంతో తీసుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటారో అని వెనక్కి తగ్గుతున్నారా, లేక బాబా నాతో ఉన్నారని ధైర్యంగా ముందుకు సాగుతున్నారా? మీ సమాధానం మొదటిదైతే ఇదే మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సిన గుప్త సందేశం. ఎందుకంటే మీ విజయానికి మీకు మధ్య అడ్డుగా నిలిచిన గోడ భయం. బాబా ప్రతి భక్తుడు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని 3 విషయాలు చెప్పారు: శ్రద్ధ, సహనం, సత్కర్మలు. కానీ ఈరోజు చెప్పే గుప్త సందేశం వాటికంటే కూడా లోతైనది. ఎందుకంటే శ్రద్ధ అనేది మాటల్లో కాదు, నిర్ణయాల్లో కనిపించాలి. మీ నిర్ణయాలు భయం, అసూయ, పోలికలు, తొందరపాటు వల్ల ప్రభావితమవుతున్నాయంటే మీ భక్తి ఇంకా సంపూర్ణం కాలేదని అర్థం. గత కొంతకాలంగా మీ జీవితంలో ఆటంకాలు పెరిగిపోయాయని మీకు అనిపిస్తుందా? మీ ప్రణాళికలు మధ్యలోనే ఆగిపోతున్నాయా? జరిగే పనులు చివరి క్షణంలో చెడిపోతున్నాయా? అలా అయితే అది కేవలం దురదృష్టం కాదు బిడ్డ, అది ఒక సంకేతం. ఎక్కడో ఒక చోట మీరు మీ జీవిత బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. బాబా ఈరోజు మిమ్మల్ని మేలుకొల్పడానికే వచ్చారు. బాధ్యతల నుంచి పారిపోవటం ఇంకా ఆపేయండి బిడ్డ. ఎందుకంటే తనకు తానే సహాయం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నవారికే భగవంతుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించండి. చివరిసారిగా మీరు ఎప్పుడు మీ మనసు చెప్పిన మాట విన్నారు? ఎప్పుడు మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకున్నారు? ఎప్పుడు అవును, నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు? మీ తప్పును మీరు గుర్తించకపోతే మార్పు ఎప్పటికీ కూడా మొదలు కాదు. బాబా ఈ సందేశం మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి. మీ జీవితంలో నిజమైన అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటే ముందుగా మీ ప్రవర్తనలో
మార్పు రావాలి బిడ్డ. ఎందుకంటే అద్భుతాలు ఆకాశం నుంచి పడవు, అవి మీ కర్మల నుంచే పుడతాయి. ప్రతిరోజు కూడా కొంచెం కొంచెంగా మంచి పనులు చేసే వ్యక్తి భవిష్యత్తు స్వయంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఈరోజు గుప్త సందేశం మరో ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఇతరుల యొక్క విజయాన్ని చూసి బాధపడటం మానేయాలి. ఎందుకంటే పోలిక అనేది మీ మనశ్శాంతిని నెమ్మదిగా నాశనం చేసే విషం లాంటిది. మనసు ప్రశాంతంగా లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవటం అసాధ్యం బిడ్డ. అందుకే ఈరోజు నుంచి ఇతరులతో పోల్చుకోవటం మానేసి నీ లక్ష్యంపై నీ దృష్టి పెట్టాలని మీరు నిర్ణయిస్తే కమెంట్లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాయి. ఆ సంకల్పం మీలో మరింత బలపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది కూడా తాత్కాలిక సుఖాల కోసం పరుగులు తీస్తున్నారు బిడ్డ. కానీ ఆ పరుగులో దీర్ఘకాలిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇదే జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమయ్యే పెద్ద తప్పు. ఎందుకంటే సమయం గడిచిపోయిన తర్వాతే నిజమైన ఆనందం క్షణికమైన సుఖాల్లో కాదని, క్రమశిక్షణలోనూ సహనంలోనే ఉందని అర్థమవుతుంది. మీరు వచ్చే 1 సంవత్సరంలో మీ జీవితాన్ని పూర్తిగా మారిపోయినట్లు చూడాలనుకుంటే ఈరోజు చెప్పే ఈ సందేశాన్ని మీ హృదయంలో చెక్కించుకోండి. ఏ పరిస్థితి కూడా శాశ్వతం కాదు. బాధ శాశ్వతం కాదు. కష్టాలు శాశ్వతం కావు. అపజయం కూడా శాశ్వతం కాదు బిడ్డ. శాశ్వతంగా ఉండేది ఒక్కటే, అది మీ దృక్పథం. మీ దృక్పథం మారితే మీ జీవితమంతా మారిపోతుంది. బాబా నీకు మరొక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నారు బిడ్డ. ఫిర్యాదులు చేయటం మానివేయాలి. ఎందుకంటే ఫిర్యాదులు మీ శక్తిని తగ్గిస్తాయి. సమస్యల యొక్క పరిష్కారం నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. మీరు కనుక ఫిర్యాదులు వదిలి కృతజ్ఞతను అలవాటు చేసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవహించటం మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో భగవంతుడు నీకు ఇచ్చిన వరాలు ఎన్ని ఉన్నాయి? నీకు శ్వాస ఉంది, నీకొక జీవితం ఉంది, నీకు ఆలోచించే శక్తి ఉంది, నీ కోసం ప్రార్థించేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా కృతజ్ఞత చెప్పడానికి సరిపోవా? గుర్తించుకో బిడ్డ, తన సమయాన్ని గౌరవించిన వ్యక్తి అవకాశాలను కూడా గౌరవించడు. ఆ తర్వాత అదే వ్యక్తి నా అదృష్టం కలిసి రాలేదు అని అంటాడు. కానీ నిజం ఏమిటంటే అతడే తన అవకాశాలను కోల్పోయాడు. అలాంటి పశ్చాత్తాపం నుండి మిమ్మల్ని కాపాడటానికే ఈరోజు నేను ఈ హెచ్చరికను ఇస్తున్నాను. నీ జీవితంలో నా యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని నీవు కోరుకుంటే ఈరోజు నుంచే 3 వాగ్దానాలు చెయ్యి బిడ్డ. మొదటిది, ఎవరిని వెనక నుంచి చెడుగా మాట్లాడకు. రెండవది, ప్రతిరోజు కూడా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకో. మూడవది, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా నీ యొక్క విశ్వాసాన్ని వదలకు. ఎందుకంటే చీకటి మధ్యలో కూడా దారి చూపించే శక్తి విశ్వాసమే. ఇప్పుడు మీ గుండెపై చెయ్యి పెట్టి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీరు నిజంగా మారాలనుకుంటున్నారా, లేక కేవలం ప్రేరణాత్మక మాటలు విని మళ్ళీ పాత జీవితానికే వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రేరణ కొద్దిసేపే ఉంటుంది, కానీ మీరు తీసుకునే నిర్ణయం జీవితాంతం మీతోనే ఉంటుంది బిడ్డ. ఈరోజు బాబా సందేశం వినమని మాత్రమే కాదు, ఒక నిర్ణయం తీసుకోమని చెప్తుంది, పిలుస్తుంది కూడా. ఈ సందేశాన్ని చివరి వరకు కూడా విన్నవారు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుని ఉంటారు. బాబా మిమ్మల్ని భయపెట్టడం లేదు, మిమ్మల్ని మేల్కొల్పుతున్నారు. మీరు కనుక ఈరోజు ఈ సందేశాన్ని మీ మనసుకు తీసుకుంటే రాబోయే కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. కానీ తర్వాత చూద్దాం, తర్వాత మారదాం అని వాయిదా వేస్తే అదే తర్వాత మీ జీవితాంతం కూడా పశ్చాత్తాపంగా మారుతుంది. కాబట్టి ఈ క్షణమే మీలో ఒక సంకల్పాన్ని కలిగించుకోండి. మీ జీవితానికి మీరే బాధ్యత వహిస్తారు. మీ భయాలను సవాలు చేస్తారు. మీ అలవాట్లను సరిదిద్దుకుంటారు. ప్రతిరోజు కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఎందుకంటే నడవటానికి సిద్ధమైన భక్తుడి చేతినే బాబా పట్టుకుంటారు.
మీ జీవితంలో సానుకూల మార్పు ప్రారంభం కావాలని మీరు కోరుకుంటే కమెంట్లో సాయిబాబా నా వెంట ఉన్నారు అని రాయి. ఎందుకంటే మీరు ఇక వినబోయేది మీ జీవిత దశను మరింత స్పష్టంగా చూపిస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు అద్భుతం బయట కాదు, మీ లోపలే దాగి ఉంది. గుర్తుంచుకోండి, ఈరోజే అర్థం చేసుకున్న వారి రేపు సురక్షితం. కానీ ఈరోజు నిర్లక్ష్యం చేసిన వారికి కాలమే గురవుతుంది. కాలం నేర్పే పాఠం మాటలతో కాదు, పరిస్థితులతో నేర్పుతుంది. కొన్నిసార్లు సంబంధాలు కోల్పోయేలా చేస్తుంది బిడ్డ, కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోయేలా చేస్తుంది, మరికొన్నిసార్లు ఒంటరితనాన్ని చూపిస్తుంది. అందుకే బాబా ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మెలుకొనండి. ఎందుకంటే ముందుగానే హెచ్చరిక అందుకోవటం కూడా ఒక గొప్ప ఆశీర్వాదమే. ఆ హెచ్చరికను అర్థం చేసుకున్నవారు సంక్షోభం రాకముందే తమ దారిని మార్చుకుంటారు. ఈరోజు బాబా యొక్క గుప్త సందేశం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతుంది. జీవితంలో అత్యంత ప్రమాదకరమైన అలవాటు వాయిదా వేయటం. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వదిలేస్తూ ఉంటే నెమ్మదిగా మీరు కన్న కలలు కూడా రేపటికి నెట్టేస్తారు. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు సమయం పూర్తిగా జారిపోయిందని తెలుస్తుంది. అందుకే మీ మనసులో నెలల తరబడి వాయిదా పడుతున్న పని ఏదైనా ఉంటే, భయం వల్ల తీసుకోలేకపోతున్న నిర్ణయం ఏదైనా ఉంటే ఈరోజే ప్రారంభించు. మీరు నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే కమెంట్లో ఈరోజు నుంచి ప్రారంభం అని రాయి. ఎందుకంటే మాటల్లో వ్యక్తమైన సంకల్పం క్రమంగా కర్మగా మారుతుంది. పరిస్థితులను ఎప్పుడూ కూడా మనం మార్చలేము బిడ్డ, కానీ వాటిని ఎదుర్కొనే మన మనసును మార్చగలం. భయం, కోపం, పోలికలు మన శాంతిని దూరం చేస్తాయి. కాబట్టి విశ్వాసంతో, ఓర్పుతో ముందుకు సాగాలి. ప్రతి కష్టం కూడా ఒక పాఠం నేర్పడానికి వస్తుంది. ఇతరులను మార్చటం కంటే ముందుగా మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన కర్మలను మనం మార్చుకోవాలి. మీ జీవితంలో కనుక అనేక సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అడగటం బదులు ఈ పరిస్థితి నాకు ఏ పాఠం నేర్పిస్తుంది అని ఆలోచించు. ఎందుకంటే ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. మీరు పడిపోయినప్పుడు బాధపడకండి. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడే శక్తిని బాబా నీలో పెంచాలని కోరుకుంటున్నాను. ఇతరులను మార్చడానికి ప్రయత్నించవద్దు. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారటం మొదలవుతుంది. ప్రతి ఉదయం లేచిన వెంటనే సమస్యలను గుర్తు చేసుకోవద్దు. బాబాను స్మరించండి. బాబా, ఈరోజు నాకు మంచి ఆలోచనలు ఇవ్వు, మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థించండి. ఎందుకంటే మంచి ఆలోచన ఒక మంచి నిర్ణయానికి దారితీస్తుంది. మంచి నిర్ణయం ఒక మంచి జీవితాన్ని నిర్మిస్తుంది. గుర్తుంచుకోండి, బాబా అద్భుతాలు చేయటానికి మాత్రమే కాదు, మనలో మార్పు తీసుకురావటానికి కూడా మన జీవితంలోకి వస్తారు. మన హృదయం మంచిగా మారినప్పుడు, మన కర్మలు మంచిగా మారినప్పుడు మన జీవితంలో దైవానుగ్రహం అనుభూతి అవుతుంది. అందుకే ఈరోజు ఒక చిన్న సంకల్పం తీసుకోండి. నేను భయంతో కాదు, విశ్వాసంతో జీవిస్తాను. నేను ఫిర్యాదులతో కాదు, కృతజ్ఞతతో జీవిస్తాను. నేను ఆందోళనతో కాదు, బాబా మీద నమ్మకంతో ముందుకు సాగుతాను. ఒక్కొక్కసారి మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు. మీ ప్రయత్నాలను తక్కువ చేసి చూసేవారు ఉంటారు. కానీ వారి యొక్క మాటలను మనసులో పెట్టుకుని మీ మనశ్శాంతిని కోల్పోకూడదు. మీ యొక్క విలువలను, మీ యొక్క మంచితనాన్ని మీరే కాపాడుకోవాలి. తప్పులు జరిగితే వాటిని అంగీకరించి సరిదిద్దుకోవటం బలహీనత ఏమి కాదు, అది గొప్ప గుణం. డబ్బు, పేరు, విజయం కంటే ముందుగా మంచి స్వభావం మరియు నిజాయితీని పెంచుకోవాలి. తల్లిదండ్రులు, గురువులను గౌరవించటం, కృతజ్ఞతతో జీవించటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా ఆధ్యాత్మిక జీవితంలో భాగమే. ప్రార్థనల వెంటనే ఫలించకపోయినా నిరాశ చెందకండి. భగవంతుడు మనకి కావలసిన దాన్ని మాత్రమే కాదు, మనకు నిజంగా అవసరమైన దాన్ని సరైన సమయంలో
తప్పకుండా ఇస్తాడు. భయం స్థానంలో ధైర్యాన్ని, ఫిర్యాదుల స్థానంలో విశ్వాసాన్ని, అలసత్వం స్థానంలో కర్మను తీసుకురండి. అప్పుడు జీవితంలో శాంతి, స్థిరత్వం, మంచి మార్పులు క్రమంగా వస్తాయి. ప్రియమైన సాయి భక్తులారా, ఈరోజు బాబా సందేశం మీ హృదయాన్ని తాకి మీలో ఒక మంచి మార్పుకు ప్రేరణ కలిగించి ఉంటే ఈ సందేశాన్ని కేవలం వినటానికే పరిమితం చెయ్యకుండా మీ జీవితంలో కూడా ఆచరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నిజమైన భక్తి మాటల్లో కాదు, మన యొక్క ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన కర్మలో కనిపించాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేస్తే బాబా యొక్క ఆధ్యాత్మిక సందేశాలు మీకు ముందుగా అందుతాయి. మీ జీవితంలో బాబా యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కమెంట్లో ఓం సాయిరం, సాయిబాబా నా తోడుగా ఉన్నారు అని తప్పకుండా రాయండి. మీ అందరికీ కూడా బాబా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. మరో అద్భుతమైన సాయిబాబా యొక్క సందేశంతో రేపు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరాం, జై సాయిరాం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.